గత ప్రభుత్వ హయాంలో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే 2 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా తమకు అనుకూలంగా లేని వారికి మాత్రం పథకాలు ఇచ్చేది లేదంటూ ఖరాఖండిగా చెప్పేస్తూ ముందుకు వెళ్తుంది. దానికి ఉదాహరణే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక పెన్షన్ల ఏరివేత. తమకు అనుకూలంగా లేనివారు, తమకు ఓటు వేయని వారిని ఈ సామాజిక పెన్షన్ల నుంచి ఆ, మరి దూరం చేసే ప్రక్రియ అయితే చాలా జోరుగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పటికి కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్లకు సంబంధించి మీరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా మీరు పెన్షన్లు తీసుకుంటున్నారంటూ మరి స్థానికంగా ఎంపీడీఓ కానీ స్థానిక అధికారుల నుంచి కొంతమంది పెన్షన్దారులు ఇప్పటికే నోటీసులు అందుకున్న పరిస్థితి. అంటే వచ్చే నెల నుంచి వీరికి పెన్షన్ కట్ అవుతుందని చెప్పకనే చెప్తుంది ప్రభుత్వం. ఇది ఎందుకు ఏ విధంగా జరుగుతుందంటే మాత్రం దానికి పెద్ద ఎత్తున మరి పెద్ద క్వశ్చన్లు, పెద్ద ఎత్తున పేరాలు తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఏ పార్టీ ఎవరు ఏ పార్టీ వైపు ఉన్నారని ఖచ్చితంగా తెలిసిపోతుంది మామూలుగానే. అయితే పెన్షన్లు తీసుకునే వారిలో ముఖ్యంగా నోటీసులు ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కానీ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వ్యక్తులకి మాత్రమే, వృద్ధులు కానీ ఇతర సామాజిక పెన్షన్లు తీసుకుంటున్న వారికి నోటీసులు రావడం జరిగింది. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఏదైతే 2014లో అవలంబించినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో జన్మభూమి కార్యక్రమాలు, ఆ జన్మభూమి కమిటీ చెప్తేనే వారికి పెన్షన్లు, ఇతర సామాజిక పెన్షన్లు కానీ ఇతర పథకాలు కానీ ఆనాడు ఇచ్చిన పరిస్థితి. అయితే అదే విధానాన్ని మళ్ళీ 2024 నుంచి కొనసాగిస్తున్నారు. పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఖచ్చితంగా తమ నాయకులకు సంబంధించి ఎవరైతే చెప్తారో వారికి మాత్రమే ఈ పెన్షన్లు కానీ ఇతర పథకాలు కానీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం కూటమి లేకపోతే కూటమి నాయకులు ఎవరికైతే చెప్తారో వారికి మాత్రమే పథకాలు కానీ పెన్షన్లు కానీ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని కూడా ఖరాఖండిగా చెప్తూ ఉన్నారు. మా పార్టీ వారికి మాత్రమే మేము పథకాలు ఇస్తాము లేకపోతే పెన్షన్లు ఇస్తామని స్థానిక నాయకులు చెప్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ పార్టీ పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అనే విధానం ఎప్పుడో అయిపోయింది. జగన్ పార్టీతోనే అయిపోయింది. ఇక మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ సానుభూతి పరులకే, మాకు ఓట్లు వేసిన వారికే మేము ఇస్తామంటూ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇతర పట్టణ ప్రాంతాల్లో కానీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఇప్పుడు మనం తరచూ వింటున్నామని ప్రజలే చెప్తున్న పరిస్థితి. సో ఇక నుంచి కొంతమందికి పెన్షన్లు టెన్షన్ గా మారబోతుంది. పెన్షన్లు ఇక నుంచి రావు కొంతమంది కానీ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి, ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే స్థానికంగా ఎవరికైతే పెన్షన్ అతిక్రమించి నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారిని తొలగించే అధికారం అయితే స్థానిక ఎంపీడీఓ అధికారికి మరి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అధికారాలు ఇవ్వడం కట్టబెట్టింది. అయితే ఈ స్థానిక నాయకులు చెప్పిన దాని ప్రకారం ఎంపీడీఓ దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది అంటూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వచ్చే నెల నుంచి కొంతమందికి భారీగా లక్షల్లో సామాజిక పెన్షన్లు ఆగిపోనున్నాయి. సామాజిక పెన్షన్లు నిలిపివేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. 2019 నాటికి రాష్ట్రంలో దాదాపు 45 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్య ఇప్పుడు దాదాపు 65 లక్షలకు చేరుకుంది. చేరుకున్నప్పటికి కూడా ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే లేకపోతే ఎవరైనా లబ్ధిదారులు ఎవరైనా మిగిలిపోతే ఖచ్చితంగా మళ్ళీ అందించే కార్యక్రమం అయితే అది నిరంతరం చేసిన ప్రక్రియ. అయితే ఇక్కడ మాత్రం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్ల దేవుడెరుగు, పాత పెన్షన్లకే దిక్కు లేదు అనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పాత పెన్షన్లు కూడా కొంతమందిని తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది పెద్ద రాష్ట్రానికి పెద్ద భారంగా తయారైంది. ఈ భారాన్ని తగ్గించేందుకే ఉన్న పెన్షన్లను పీకేసే కార్యక్రమం అయితే అధికారులు చేపట్టారు. ఇప్పటికిప్పటికే ఒడివడిగా ఆ దిశగా ప్రభుత్వ అధికారులు ముందుకు సాగుతున్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఒక సంచలనంగా మారింది. ఇప్పటికే కొన్ని పేర్లు అయితే గుర్తించి దాదాపుగా వారికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. ఇంకొంతమందికి మరి ఈ నోటీసులు జారీ చేస్తారో ముందు చూడాలి. అయితే పెన్షన్లు దాదాపు కోట్ల రూపాయల తేడా ఉంది కాబట్టి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ప్రతి నెల
ఈ సామాజిక పెన్షన్లకే ఖర్చు పెడుతున్న పరిస్థితి రాష్ట్రం బడ్జెట్ మీద భారీ భారం పడుతుంది. కాబట్టి ఎట్లాగైనా సరే ఈ పెన్షన్ల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి చేయడం ప్రభుత్వం, ఆ దిశగా వారు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సానుభూతి పనులు కానీ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వారి పేర్లే టార్గెట్ గా కొంత జాబితా అయితే ఇప్పటికే సిద్ధమైంది. ఆ జాబితాలో ఉన్న పేర్లను ఖచ్చితంగా పరిశీలించి వారికి నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్లు కట్ చేసేందుకు ఒక పక్కా ప్రణాళిక అయితే సిద్ధమైందని కూడా చెప్తూ ఉన్నారు. వచ్చే నెల నుంచి కొన్ని లక్షల మందికి పెన్షన్లు కట్ అయ్యే పరిస్థితి ఉంది. చూద్దాం ఎలా ఉంటుంది. అంటే పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్లు కట్ అయిన వారు ఏ విధంగా వ్యవహరించబోతున్నారు, దానికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వబోతుందని మరికొద్ది రోజుల్లోనే తెలియబోతుంది. నమస్కారం.